అందరికీ నమస్తే. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి అంశం దాని పేరే కుంకి ఏనుగు. ఏంటి కుంకి ఏనుగు అంటే, సాధారణంగా అడవిలో ఉన్న ఏనుగులు అడవి ఏనుగు అంటారు. అట్లా కాకుండా మానవ సమాజంలో ఉన్నటువంటి ఏనుగుల్ని కుంకి ఏనుగు అంటారు. ఇవి ట్రైనింగ్ ఇచ్చే ఏనుగులు. వీటికి ట్రైనింగ్ ఇస్తారు ఏనుగులకి. ఆ ట్రైనింగ్ ఇచ్చే పర్సన్కి ఏమని పేరంటే మహౌత్. మహౌత్ అనేవాడు ఎవరికి ట్రైనింగ్ ఇస్తాడు? ఏనుగులకి ట్రైనింగ్ ఇస్తాడు. సో ఈ కుంకి అనే పదము కుంక్ అనే ఒక పర్షియన్ భాషా పదం నుండి వచ్చింది. కుంక్ అనే ఒక పర్షియన్ భాషా పదం నుండి కుంకి అనే పేరు వచ్చింది. సాధారణ కుంకి అనేది తమిళ సాహిత్యాల్లో కనిపించే ఒక పదం కనిపిస్తుంది కుంకి, కానీ వాస్తవంగా కుంక్ అనే పర్షియన్ భాషా పదం నుండి కుంకి అనే పేరు వచ్చింది చెప్తారు. ఈ కుంకి అనేది ఏంటంటే, ట్రైనింగ్ తీసుకున్న ఏనుగుని కుంకి అని పిలుస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చే పర్సన్ ని మహౌత్ అని పిలుస్తారు. అయితే ఎందుకు ఇప్పుడు ఇది వార్తల్లో మనకి నిలిచింది అంటే, మనకి రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో మన్యం జిల్లాలో సుమారు ఒక 6 ఏనుగులు అడవి ప్రాంతం నుంచి గ్రామీణ పరిసర ప్రాంతాల్లోకి రావడం, పంట పొలాలు నాశనం చేయడం, అలాగే ప్రజల భయాందోళనకు గురవడం వల్ల ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, కుంకి ఏనుగులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఏవి అంటే తమిళనాడు, కర్ణాటకలో కుంకి ఏనుగులు ఎక్కువగా ఉంటాయి. అందులో తమిళనాడులో చాలా ఎక్కువగా ఉంటాయి. తమిళనాడులో సుమారు 4 శిబిరాల వరకు కుంకి ఏనుగుల శిబిరాలు ఉన్నాయి. ముఖ్యంగా మధుమలై, అన్నామలై అనే ప్రాంతాలు చాలా పెద్దవి. తమిళనాడులో మధుమలై, అన్నామలై అనే ప్రాంతాలు చాలా పెద్దవి. అక్కడ ఎక్కువ కుంకి ఏనుగుల శిబిరాలు ఉన్నాయి. కానీ కర్ణాటక రాష్ట్రంలో కూడా కుంకి ఏనుగులు ఎక్కువగా ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, ఈ కర్ణాటక రాష్ట్రంతో ఒప్పందం చేసుకుని 6 కుంకి ఏనుగులు కావాలని ప్రతిపాదన చేశారు. కానీ కర్ణాటక 4 కుంకి ఏనుగులు మాత్రమే పంపించింది. సాధారణ కుంకి ఏనుగులు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో ఉన్నాయి ఫస్ట్ ప్లేస్, తర్వాత కర్ణాటకలో ఉన్నాయి సెకండ్ ప్లేస్. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ణాటకతో 6 కుంకి ఏనుగులు కావాలని ప్రతిపాదన చేస్తే 4 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ పంపించడం జరిగింది. అయితే ఆల్రెడీ కర్ణాటక పంపించినటువంటి 4 కుంకి ఏనుగులు, ఆల్రెడీ ఆంధ్ర వద్ద ఉన్న 2 కుంకి ఏనుగులు, మొత్తంగా మన దగ్గర 6 కుంకి ఏనుగులు ఉన్నాయి. ఈ 6 కుంకీలు ఎక్కడ ఉన్నాయంటే చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో పలమనేరు అనే శిబిరంలో ఈ 6 కుంకి ఏనుగులను అక్కడ ఉంచడం జరిగింది. తరచుగా చిత్తూరు జిల్లాలో ఏనుగులు బయటకు వచ్చేస్తుంటే అడవిలో నుంచి, అలాగే మన్యం జిల్లాలో అడవిలోని ఏనుగులు సాధారణంగా బయటకు వస్తుంటాయి. అయితే ఏనుగులను మళ్ళీ అడవిలోకి పంపించాలంటే ఏం చేయాలంటే, ఈ కుంకి ఏనుగుల స్పెషాలిటీ ఏంటంటే, ఈ మహౌత్ ఎవడైతే ట్రైనింగ్ ఇస్తారో ఈ ఏనుగులకి, ఏనుగుల స్పర్శ ద్వారా అతను సైగ చేస్తూ ఆ సైగలు కొన్ని రకాలుగా వాటికి అర్థమవుతాయి ఏం చేయాలి అనేది. అలాగే కాలు కదుపుతూ ఉంటాడు. అట్లాగే తీసుకుంటే కొన్ని శబ్దాలు చేస్తూ ఉంటాడు మహౌత్ అనేవాడు. మహౌత్ అంటే ఎవరు? ఈ కుంకి ఏనుగులు ట్రైనింగ్ ఇచ్చే పర్సన్. ఆ సంఖ్యల ద్వారా ఆ ఏనుగులు ఇతను ఏం చెప్తే అవే చేస్తాయి. అలాగే అడవి నుంచి గ్రామీణ ప్రాంతాలకు వచ్చిన ఏనుగుల్ని తిరిగి ఆ అడవి మార్గంలోకి ఏ విధంగా పంపించాలో ఆ మహౌత్ అనేవాడు ఈ కుంకి ఏనుగులు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఈ ఏనుగుల్ని ఒక మార్గం చూపించి తిరిగి అవి అడవులకు వెళ్ళేలా అవి సహాయం చేస్తాయి అన్నమాట. చాలా వరకు సక్సెస్ అయ్యాయి ఈ కుంకి ఏనుగులు చేసినటువంటి ఈ చర్యలు. అందుకు మనకి ఏవైతే ఈ కుంకి ఏనుగులు కర్ణాటక నుంచి ఒక 4 వచ్చాయో, ఆంధ్రప్రదేశ్ 2 ఉన్నాయి. మొత్తంగా మన 6 కుంకి ఏనుగుల్ని ఈ విధంగా అడవిలో నుంచి వచ్చినటువంటి ఏనుగులు తిరిగి వెనక్కి పంపించడానికి ఈ కుంకి ఏనుగులు వాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఏఓబి అంటే ఏంటి, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏదైతే ఉందో మన్యం జిల్లాకి సరిహద్దుగా ఉన్నాయో ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లోని ఏనుగులు మనకి గ్రామీణ పరిసర ప్రాంతాల్లోకి రావడం జరిగింది. అందుకు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక 2 కుంకి ఏనుగుల్ని మన్యం జిల్లాకి పంపించారు. వాటికి పేర్లు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే జయంత్, అభిమన్యు. ఏనుగు పేర్లు జయంత్, అభిమన్యు అని 2 ఏనుగులను మన మన్యం జిల్లాకి తీసుకురావడం జరిగింది. ఇవి ఏం చేస్తాయంటే తిరిగి మళ్ళీ ఆ మహౌత్ ట్రైనింగ్ ద్వారా ఆ అడవి నుంచి వచ్చిన ఏనుగుల్ని, ఈ కుంకి ఏనుగులు ఆ అడవి ఏనుగుల దగ్గరికి వెళ్ళి ఇవి కాస్త మళ్ళీ అడవిలోకి వెళ్ళేలా ఇవి తిరిగి సహాయం చేస్తాయి. ఆ 2 ఏనుగుల పేర్లు ఏంటండి? జయంత్, అభిమన్యు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 6 కుంకి ఏనుగులకి 6 పేర్లు ఉన్నాయి. 1 జయంత్, 2 అభిమన్యు, 3 భైరవ, 4 గణేష, 5 సూర్య, 6 కృష్ణ,
సో మనకి మొత్తంగా 6 కుంకి గుర్తుపెట్టుకోండి, వీళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి. జయంత్, అభిమన్యు, భైరవ, గణేష, సూర్య, కృష్ణ, మొత్తంగా మన దగ్గర ఉన్న కుంకి ఏనుగులు 6 కుంకి ఏనుగులు 6 పేర్లు పడడం జరిగింది. ఈ 6 కూడా చిత్తూరు జిల్లాలో పలమనేరు శిబిరంలో ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు ఈ ఒరిస్సా బోర్డర్ అయినటువంటి ఏఓబి మన్యం జిల్లాకి ఏ కుంకి ఏనుగులు తీసుకొచ్చామంటే జయంత్, అభిమన్యుని తీసుకురావడం జరిగింది. సో ఇవి కుంకి ఏనుగుల యొక్క ప్రత్యేకత. సాధారణంగా మనకి ఏనుగు యొక్క జీవితకాలం ఎంత అంటే 60 సంవత్సరాలు బతుకుతుంది ఒక ఏనుగు. యావరేజ్ 60 నుంచి 70 సంవత్సరాల వరకు బతకచ్చు ఏనుగు. ఏ ఏనుగులు? అడవిలో ఉన్న ఏనుగులు. అట్లా కాకుండా ఏవైతే ట్రైనింగ్ తీసుకుంటున్న కుంకి ఏనుగులు ఉంటాయో అవి యావరేజ్ గా 50 నుంచి 60 సంవత్సరాలు బతుకుతాయి. ఎందుకంటే అవి మానవ ప్రమేయంతో బతుకుతున్నాయి కాబట్టి సహజమైన ప్రక్రియ ద్వారా కాకుండా అందుకు ఆ కుంకి ఏనుగులు 50 నుంచి 60 సంవత్సరాలు బతుకుతాయి. సాధారణ అడవి ఏనుగులు అయితే 60 నుండి 70 సంవత్సరాలు బతుకుతాయి. ప్రపంచంలో వాస్తవంగా మనిషి తెలివైన జంతువు అంటే మనిషే. జ్ఞాపక శక్తి ఎక్కువ ఉన్నది మనిషే. మనిషి కాకుండా మనిషి తర్వాత మెమొరీ పవర్, అంటే ఈ మెమొరీ పవర్ మనిషి తర్వాత ఏ జంతువు సొంతం అంటే ఏనుగుకి సొంతం అంట. మెమొరీ, ఏనుగు చాలా ఎక్కువగా మెమొరీని కలిగి ఉంటుంది మనిషి తర్వాత. అట్లాగే తీసుకుంటే ప్రపంచంలో తెలివైన జంతువు మనిషి అంటారు. మనిషి తర్వాత ప్రపంచంలో తెలివైన జంతువులు ఏమంటే ఒకటి ఏనుగు, డాల్ఫిన్, చింపాంజీ, కాకి, ఆక్టోపస్. సో ప్రపంచంలో మనిషి తర్వాత తెలివైన జంతువులు ఏమంటే ఏనుగు, డాల్ఫిన్, చింపాంజీ, కాకి, ఆక్టోపస్. పక్షుల్లో తెలివైన పక్షి కాకి అని చెప్తాం. సముద్రపు జీవుల్లో తెలివైనది యాక్చువల్గా డాల్ఫిన్ కన్నా ఆక్టోపస్ తెలివైంది. కాకపోతే సామాజిక జంతువు అంట. మనిషి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తే ఆ విధంగా మారే జంతువు ఏదంటే నీటి జంతువు డాల్ఫిన్. అట్లాగే తీసుకుంటే మనకి భూమి మీద ఉన్నటువంటి జీవుల్లో ఏనుగు, చింపాంజీ తెలివైన జంతువులుగా మనం చెప్పుకుంటాం. సో ఏనుగు, డాల్ఫిన్, చింపాంజీ, కాకి, ఆక్టోపస్ ఇవి చాలా తెలివైన జంతువులుగా మనం చెప్తాం. కానీ మెమొరీ పవర్ పరంగా తీసుకుంటే మనిషి తర్వాత ఎక్కువ మెమొరీ పవర్ ఎవరికి ఉంటుందంటే ఇది ఇంటెలిజెంట్ యానిమల్స్. ఇవి మెమొరీలో ఎక్కువగా ఉన్నటువంటిది ఏనుగు అనమాట. సో నెవర్ ఫర్గెట్ యానిమల్ గా మనం దేన్ని పిలుస్తామంటే ఏనుగుని పిలుస్తాం. ఎందుకంటే అవి తప్పిపోయినా సాధారణంగా తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అవి వచ్చే మార్గం, నీరు ఎక్కడ లభిస్తుంది, కరువు వచ్చే సమయంలో ఏ ప్రాంతంలో నీరు లభిస్తుంది, అవి చాలా ఎక్కడ ఆహారం ఎక్కువగా దొరుకుతుంది అనేది చాలా ఎక్కువ కాలం గుర్తు పెట్టుకుంటాయి అన్నమాట ఏనుగులు. సో ఇవి అలాగే ఏనుగు యొక్క గర్భావధి కాలం, గెస్టేషన్ పీరియడ్ 22 నెలలు చెప్తారు. గర్భావధి కాలం ఎంతంటే 22 నెలలు. అలాగే వాటి జీవిత కాలము 60 నుంచి 70 సంవత్సరాలు. ఏవి సాధారణమైన అడవిలో ఉండే ఏనుగులు. కాకుండా కుంకి ఏనుగుల యొక్క జీవిత కాలం అంటే మనకి 50 నుంచి 60 సంవత్సరాల జీవితకాలం ఉంటుంది కుంకి ఏనుగులు. సో ఇవి కుంకి ఏనుగులు, వాటి ప్రత్యేకత. మరొకసారి కుంకి ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. శిబిరాలు కూడా ఎక్కువ తమిళనాడులో ఉన్నాయి. ముఖ్యంగా మధుమలై, అన్నామలైలో మనకి ఈ కుంకి ఏనుగుల శిబిరాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తెచ్చుకుంది. 6 కుంకి ఏనుగులు అడిగితే 4 మాత్రమే కర్ణాటక ప్రభుత్వం ఇచ్చింది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వద్ద 2 కుంకి ఏనుగులు ఉన్నాయి. మొత్తంగా ఈ ప్రస్తుతం ఆంధ్ర వద్ద 6 కుంకి ఏనుగులు ఉన్నాయి. ఈ 6 కుంకి ఏనుగులు చిత్తూరు జిల్లాలో పలమనేరు శిబిరంలో ఉన్నాయి. అలా కాకుండా మన్యం జిల్లా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లోకి ఏవైతే బార్డర్ నుంచి అడవి నుంచి దాటి గ్రామంలోకి వచ్చాయో ఆ ఏనుగులను తిరిగి అడవిలోకి పంపడానికి 2 కుంకి ఏనుగులను ఉపయోగించారు. వాటి పేరే జయంత్, అభిమన్యు. మొత్తం ఉన్న 6 కుంకి ఏనుగుల పేర్లు జయంత్, అభిమన్యు, భైరవ, గణేష, కృష్ణ, సూర్య. సో ఇవి కుంకి ఏనుగులు, వాటి యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ మరో వీడియో మరో అంశాలను మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు.